బెంగళూరు శ్రీరాంపురలో దారుణం జరిగింది. తాను ప్రేమించిన అమ్మాయి దొరకదన్న ఉద్దేశంతో ఓ యువకుడు ఆమె ఇంటినే పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. ఇంట్లో రాత్రి పడుకుంటూ ఉండగా ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పెట్టాడు. ఈ ఘటనలో నిద్రపోతోన్న అమ్మాయి, ఆమె చెల్లెలు సహా తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. నలుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చావు బతుకులతో పోరాడుతున్నారు. ఆ కుర్రాడి పేరు దీపక్. 2 సార్లు బీకాం ఫెయిల్ అయ్యాడు. అమ్మాయి మేఘన బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. శ్రీరాంపుర కాలనీలో ఒకే వీధిలో ఉంటున్నారు ఇద్దరు. 4 ఏళ్లుగా లవ్ చేసుకుంటున్నారు. ఇరు కుటుంబాలకు వీళ్ల ప్రేమ వ్యవహారం తెలుసు. ఇద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన రాగానే ముందు నువ్వు బీకాం పాస్ అయి సీఏ పూర్తి చేస్తేనే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పింది మేఘన. ఇద్దరి తల్లిదండ్రులు అందుకు సరేనన్నారు. కానీ దీపక్కే ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తాను చదువు పూర్తి చేయలేననుకున్నాడు. ప్రేమించిన అమ్మాయి తనకు దూరమైపోతుందని భయపడ్డాడు. అంతే, ఓ కిరాతక ఆలోచన దీపక్లో పురుడు పోసుకుంది. తాను ప్రేమించిన మేఘన ఇక తనకు దొరకదని అనుకున్నాడు దీపక్. వాళ్ల తల్లిదండ్రుల మీద కూడా కసి పెంచుకున్నాడు. అందరినీ చంపేయాలనుకున్నాడు. నిన్న రాత్రి పెట్రోల్ డబ్బాలు తీసుకుని మేఘన ఇంటికెళ్లాడు. అర్ధరాత్రి అందరూ పడుకుంటూ ఉండగా ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. అంతే, పెద్ద ఎత్తున మంటలు లేచాయి. ఇల్లంతా కాలి బూడిదైంది. ఈ ఘటనలో మేఘనతో పాటు ఆమె చెల్లెలు సంజన, తల్లిదండ్రులు అనుపమ, నటరాజ్ అందరూ చాలా వరకు కాలిపోయారు. తీవ్ర గాయాల పాలైన వీళ్ళందరినీ స్థానికులు అంబులెన్స్ సహాయంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. 85% కాలిన గాయాలతో మేఘన మృత్యువుతో పోరాడుతోంది. చెల్లెలు సంజన పరిస్థితి అలాగే ఉంది. తల్లిదండ్రులిద్దరి పరిస్థితి క్రిటికల్గా ఉందంటున్నారు డాక్టర్లు. నలుగురిలో ఎవరూ బతికే అవకాశానికి సంబంధించి గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు. మేఘన ఇంటికి నిప్పు పెట్టే క్రమంలో దీపక్ కూడా గాయాలయ్యాయి. అతను కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీపక్ తల్లిదండ్రులు మాత్రం కొడుకుపై శాపనార్థాలు పెడుతున్నారు. పెళ్లి మాట చెప్పి చదువుకోమని రూల్ పెడితే బాగుపడతాడని తాము భావించామన్నారు. కానీ ఎంతటి దారుణానికి ఒడిగడతాడని తాము అనుకోలేదంటున్నారు. ఏదేమైనా ఎంతటి దారుణం జరిగిపోయింది. అటు మేఘన ఫ్యామిలీ క్రిటికల్ కండిషన్లో ఉంది. పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. శ్రీరాంపురలో దారుణ ఘటనకు సంబంధించి మా బెంగళూరు కరెస్పాండెంట్ కేశవ్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. కేశవ్, గతంలో ప్రేమోన్మాదులు దాడులు ఘటనలు చూసాం, కానీ ఇది తీవ్రమైన దారుణమైన ఘటన. మొత్తం ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించడం. పూర్తి వివరాలు ఏమని చెప్తున్నారు పోలీసులు? ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? రుచి, ఇది బెంగళూరులోని శ్రీరామపురంలో ఒక దుర్ఘటన అని చెప్పాలి. ఇది నిన్న రాత్రి జరిగినటువంటి ఘటన. మొత్తం అంటే ఈ దీపక్ అనే ఒక ప్రేమోన్మాది చేసినటువంటి ఒక దీనికి మొత్తం ఒక కుటుంబమే బలైపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కానీ ఇది దీపక్ మరియు మేఘన అనే వీళ్ళిద్దరు కూడా శ్రీరాంపూర్లోనే ఉన్న ఒక ఇంటి పక్కలో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు సుమారు 4 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటూ ఇద్దరు ఇంట్లో కూడా వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారనే ఒక విషయం కూడా తెలుస్తుంది. కానీ మొత్తం అంటే ఈ మేఘన వచ్చి మా చదువులో బాగా చదువుకుంటూ ఆమె బీటెక్ చేస్తూ ఉంది. తర్వాత ఈ దీపక్ మాత్రం బీకామ్ చదువుతుంటాడు. అతను 2 సార్లు ఫెయిల్ అయ్యి బీకామ్ ని కంప్లీట్ చేయలేకపోతాడు. కానీ ఈ 2 నెలల నుంచి దీపక్ మరియు మేఘన మధ్యలో ఇదే గొడవ జరుగుతుంటది. అంటే నువ్వు బీకామ్ కంప్లీట్ చేసి సీఏ కంప్లీట్ చేసే వరకు నిన్ను పెళ్లి చేసుకున్నావు అని చెప్పి చెప్తుంటది. కానీ వీని చేత బీకామ్ ని కంప్లీట్ చేసే కాదు అంటే అల్లరి చిల్లరగా తిరుగుకుంటూ ఆడాడ ఫ్రెండ్స్ తో పాటు తిరుగుకుంటూ ఉండేవాడు అని చెప్పేసి ఫ్రెండ్ చెప్తున్నారు. కానీ వీడు ఇంకా నెక్స్ట్ నేను ఎట్లు బీకామ్ కంప్లీట్ చేయలేను, మేఘలని నేను పెళ్లి చేసుకునే ఒక ఉద్దేశానికి వచ్చినట్టున్నాడు. మొత్తం కోపోత్తుడయి మొత్తం నిన్న చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు. చేసుకొచ్చి మొత్తం ఇప్పుడు మేఘన మొత్తం ఫ్యామిలీని నేను చంపేస్తే నాకు మేఘనను దొరుకుతూ వేరేవని కూడా దొరకకపోవచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో నిన్న రాత్రి సుమారు 7 లీటర్ల పెట్రోల్ ని తీసుకుని మేఘన వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు. ఆ సమయం సుమారు రాత్రి 10:30-11 గంటల సమయానికి వాళ్ళ ఇంటికి చేరుకుని ఇంటి లోపలికి మొత్తం 7 లీటర్ల పెట్రోల్ ని కూడా చెల్తాడు. ఆ చెల్లిన తర్వాత అతను అక్కడ లోపల ఎదురుస్తున్న వాళ్ళ బెడ్రూమ్ లో కూడా ఆ పెట్రోల్ ని చెల్లడం జరుగుతుంది. దీంతో మొత్తం అప్పుడు నిప్పంటించిన తక్షణమే మొత్తం ఇంటి మొత్తం నిప్పంటుకుంటుంది. తర్వాత అక్కడ లోపల గ్యాస్ సిలిండర్లు కూడా ఉంటాయి. మొత్తం ఈ నిప్పుకి ఆ గ్యాస్ సిలిండర్ కూడా బ్లాస్ట్ అవుతాయి. కానీ నిద్రావస్థలో ఉన్నటువంటి ఈ మేఘన ఫ్యామిలీ నలుగురు కూడా మొత్తం నిప్పంటుకొని వాళ్ళు కేకలు వేస్తుంటారు. దీంతో చుట్టుపక్కల ఉన్నటువంటి
కొంతమంది హిందువులు వచ్చి వాళ్ళని సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళపైన నీళ్లు పోసి బయటికి ఈ నలుగురిని తీసుకురావడం జరుగుతుంది. కానీ అంతలోనే మేఘనాకి 85% గాయాలతో ఆమె ఉంటుంది. దాంతో మొత్తం అక్కడ నుంచి 108 అంబులెన్స్లతో వెళ్ళి సెయింట్ జాన్స్ హాస్పిటల్ తీసుకెళ్లి ఇప్పుడు చికిత్స ఇస్తున్నారు. కానీ మేఘన మరియు వాళ్ళ చెల్లెలి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంకొక 45 గంటలు అయితే కానీ మేము ఏమి చెప్పలేము, వాళ్ళ పరిస్థితి చెప్పలేమని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. ఋషి, కేశవ్, ప్రస్తుతం ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నారా వాళ్ళు? అంటే ఋషి వీళ్ళ పరిస్థితి చూస్తే ఈ నలుగురిలో వాళ్ళ నాన్న, మేఘన వాళ్ళ నాన్న, అమ్మ తప్పిస్తే వీళ్ళు అక్క చెల్లెలు ఇద్దరు కూడా చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు. ఎందుకంటే మొత్తం బాడీ 85 నుంచి 90% కాలిపోయింది. వీళ్ళని ఐసీయూలో పెట్టాము. వీళ్ళు ఇంటెన్సివ్ కేర్ లో తీసుకొని మొత్తం వీళ్ళకి చికిత్స ఇవ్వడం జరుగుతుంది. కానీ వీళ్ళు మొత్తం అంటే ఇంకో 40 గంటల తర్వాత 48 గంటల తర్వాత వీళ్ళు ఆరోగ్య అంటే వీళ్ళకి మెడికల్ దీన్ని రెస్పాన్స్ తీసుకుంటారా లేదా అనిపిస్తుంది. కానీ వాళ్ళిద్దరికి గ్యారంటీ ఇవ్వలేమని చెప్పేసి సెయింట్ జాన్స్ హాస్పిటల్ వైద్యులు చెప్తున్నారు. రైట్ కేశవ్.